లోక్సభలో రాహుల్ గాంధీ ప్రసంగంపై దుమారం చెలరేగింది. హిందూ ధర్మాన్ని కించపరిచారంటూ బీజేపీ ధ్వజమెత్తింది. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అసలు రాహుల్ గాంధీ ఏమన్నారు? ప్రధాని మోదీ కౌంటర్ ఏంటి? రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై పార్లమెంట్లో వాడివేడి చర్చ సాగింది. ప్రతిపక్ష నేత హోదాలో లోక్సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ బీజేపీని ఏకిపారేశారు. రాజ్యాంగ పరిరక్షణ నుంచి విపక్షాలపై దాడుల వరకు, అగ్నివీర్ నుంచి నీట్ అక్రమాల వరకు, రైతుల సమస్యల నుంచి మణిపూర్ అల్లర్ల వరకు ఒక్కో అంశంపై కేంద్రాన్ని నిలదీశారు. రాహుల్ వ్యాఖ్యలపై ట్రెజరీ బెంచ్ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సహా బీజేపీ ఎంపీలు పదే అభ్యంతరం తెలిపారు. బీజేపీ ఆలోచనలను ప్రతిఘటించిన లక్షలాది మందిపై గత 10 ఏళ్లలో క్రమ పద్ధతిలో దాడి జరిగిందని ఆరోపించారు రాహుల్ గాంధీ. తాను బాధితున్నేనని, తనపై 20కి పైగా కేసులు మోపారన్నారు. ఈ సందర్భంగా హిందువులను ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారం రేపాయి. ప్రధాని మోదీ స్వయంగా జోక్యం చేసుకుని రాహుల్ కామెంట్స్ ను ఖండించారు. హిందువులను హింసావాదులుగా పేర్కొనడాన్ని తప్పుబట్టారు. अभयमुद्रा दिखाते हैं, अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं, और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। पूरे हिंदू समाज को हिंसक कहना ये गंभीर विषय है। రాష్ట్రపతి ప్రసంగంలో నీట్, అగ్నివీర్ల ప్రస్తావన లేదని రాహుల్ ఆరోపించారు. ప్రొఫెషనల్ పరీక్ష అయిన నీట్ ను మోదీ సర్కార్ కమర్షియల్ గా మార్చిందని మండిపడ్డారు. రైతులను ప్రభుత్వం రోడ్డున పడేసిందన్న రాహుల్ గాంధీ ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. అగ్నివీర్ స్కీమ్ పై ఘాటు విమర్శలు గుప్పించిన ప్రతిపక్ష నేతకు గట్టి కౌంటర్ ఇచ్చారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. अग्निवीर यूज एंड थ्रो मजदूर है। एक जवान और दूसरे जवान के बीच में फूट डालते हो कि एक को पेंशन मिलेगी, एक को शहीद का दर्जा मिलेगा, दूसरे को नहीं मिलेगा, और फिर अपने आप को देशभक्त कहते हो। ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఇలా కేంద్ర మంత్రులంతా రాహుల్ గాంధీని పదే కౌంటర్ చేశారు. అయినా రాహుల్ గాంధీ గట్టిగానే కేంద్రాన్ని టార్గెట్ చేశారు. లోక్సభ వేదికగా ప్రధాని మోదీకి బహిరంగ సవాల్ విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్ లో బీజేపీని ఓడిస్తామని ఛాలెంజ్ చేశారు. అయోధ్యలో ఓటమిపై బీజేపీకి చురకలంటించారు. పదే మైక్ కట్ చేస్తున్నారంటూ స్పీకర్ ఓం బిర్లా పైన కీలక కామెంట్స్ చేశారు రాహుల్ గాంధీ. माननीय प्रधानमंत्री सदन के नेता हैं और मुझे मेरी संस्कृति संस्कार ये कहते हैं, व्यक्तिगत जीवन में भी, सार्वजनिक जीवन में भी और इस आसन पर भी जो हमसे बड़े हैं उनको झुककर नमस्कार करो, मुझे यही सिखाया है. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. చర్చకు సమాధానం ఇవ్వనున్నారు.